ఏం చేయలేకపోతున్నారు. మనం ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి సివిల్ ఇంజనీరు డిజైన్ కోఎఫిషియంట్ చేయాలి. డిజైన్ కోఎఫిషియంట్ చేసిన తర్వాత 6 ఫ్లోర్స్ మించింది మనం బిల్డింగ్లు కట్టేటట్టయితే ఫ్రీక్వెన్సీ డొమైన్ కన్సిడర్ చేయాలి. అలాగే 30 మీటర్స్ విడ్త్ ఉన్నటువంటి సాయిల్ ఎటువంటి క్యారెక్టర్స్ ఉంది, లిక్విఫైడ్ పొటెన్షియల్ జోన్లో మనం బిల్డింగ్ కట్టామనుకోండి, వెంటనే అది కిందకు వాలిపోతుంది. సో ఇటువంటి అనుభవాలన్నీ కూడా వాళ్ళు సివిల్ ఇంజనీర్స్ అందరూ కూడా చాలా కేర్ తీసుకుంటే ప్రాణరక్షణ నుంచి మనం కాపాడవచ్చు, ప్రజలను కాపాడుకోవచ్చు. అయితే ఎందుకని ఎక్కడ జరుగుతుందంటారు? ఎందుకంటే ఆల్రెడీ ఒక జపనీస్ కావచ్చు, చైనీస్ కావచ్చు, వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి ఈ భూకంపాల నుంచి కొద్ది గొప్ప బయట సేఫ్గా ఉండటం జరుగుతుంది. బట్ ఎందుకు మన ఇండియాలో జరగలేకపోతుందని మీరు అనుకుంటున్నారు? అది మ్యాండేట్. ఇప్పుడు సైస్మిక్ జోనింగ్ మ్యాప్ ఆఫ్ ఇండియా కొత్తగా ఇప్పుడు 2002లో తయారు చేశారండి. ఇప్పుడు ఎవ్రీ 10 years మనం మళ్ళీ ఇంకో మ్యాప్ తయారు చేశారు. రీసెంట్గా మేము NGRI నుంచి నేను తయారు చేశాను. అయితే ఈ మ్యాప్ని అది కన్సిడరేషన్ చేయాలి. BIS వాళ్ళు ఇలాంటి మ్యాప్లు భారతదేశంలో చాలామంది సైంటిస్టులు తయారు చేస్తారు. BIS అని ఉంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. వాళ్ళు ఒక మ్యాప్ని రిలీజ్ చేసి సివిల్ ఇంజనీర్స్ వాళ్ళకి చెప్పాలన్నమాట. ఈ మ్యాప్ని మనం అందరం మ్యాండేటరీ, ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ సివిల్ ఇంజనీర్ టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్స్ అకార్డింగ్ టు ది కోడ్. కోడ్ ఈజ్ గాడ్ ఈజ్ సేవ్ అస్. సో అల్టిమేట్గా మీరు కోడ్ని ఫాలో అవుతే మీరు సేవ్ అయినట్టు. కోడ్ విల్ సేవ్ యువర్ లైఫ్స్. సో అమెరికాలోని, జపాన్లోని, అన్ని దేశాల్లోని ఈ కోడ్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఏ ఇన్సూరెన్స్ కూడా మీకు బేస్ ఆన్ ది BIS ఉన్నలాగే వాళ్ళకి ఇంకొక ఫెమా అని ఉన్నది, వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తారు. అవి చూసిన తర్వాతే ఇన్సూరెన్స్ చేస్తారు, లేకపోతే చేయరు. సో ఆ రకంగా మన దేశంలో ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ రావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఎందుకంటే ఏర్పడింది అన్నాను, 6 floors వరకే ఉండేవి. 10-15 years బ్యాక్ మనకి 6 floors 7 floors ఉండేవి. ఇప్పుడు 100 ఇప్పుడు నియర్లీ 50 to 100 కూడా ఫ్లోర్స్ కట్టిస్తున్నారు. సో ఫ్రీక్వెన్సీ డొమైన్ ఒక్క బిల్డింగ్ కూడా లేదు. రీసెంట్గా మీకు గురుగ్రామ్ అనేటువంటి ప్లేస్లో ఒక ఫాల్ట్ మీద కట్టేశారు మొత్తం స్ట్రక్చర్. సౌత్ ఆఫ్ ఢిల్లీ రీజియన్లో ఒక ఫాల్ట్ మీద, 2 fault లైన్ మీద మొత్తం 1100 స్ట్రైక్ క్యాపిటల్స్ కట్టారు. నన్ను కన్సల్ట్ చేసినప్పుడు కొంతమంది చెప్పారు, ఇప్పుడు దానికి రిట్రోఫిట్టింగ్ చేయవలసిన పరిస్థితి ఉంది. మాత్రం 2 centimeters డిస్ప్లేస్మెంట్ ఇన్ ది ఫాల్ట్ జరిగితే అక్కడ మొత్తం బిల్డింగ్స్ అన్నీ కొలాప్స్ అవుతాయి. సో ప్రజలకి ఇవి చాలా ప్రమాదం. అందుకనే ముందు కన్స్ట్రక్ట్ చేసే ముందే మొత్తం సిటీ అవనండి, ఒక ఏరియా అవనండి, ఫుల్గా స్టడీ చేసిన తర్వాతే స్కై క్యాపర్స్కి వాళ్ళు, మెట్రోపాలిటన్ వాళ్ళు ఎవరైనా సరే కానీ అథారిటీస్ వాళ్ళు స్టడీ చేసిన తర్వాత పర్మిషన్స్ ఇస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అంటే అంతరిక్షానికి సంబంధించి మనం ఎన్నో అచీవ్ చేసాం. GSLV, PSLV రాకెట్ల ద్వారా ప్రపంచం దృష్టి మన వైపు తిప్పుకోగలిగాం. అయితే ఈ ఏదైతే పిడుగులకి సంబంధించిన రీసెర్చ్ జరుగుతోందో ముందుగానే గుర్తించేటువంటి సాంకేతికతను కూడా మనం అందిపుచ్చుకోగలుగుతున్నాం. మరి అదే విధంగా మరి ఈ భూకంపాలకు సంబంధించి ముందస్తుగానే ఏదైనా చిన్న చిన్న హెచ్చరికలు కానీ అలాంటిది ఏదైనా మరి శాస్త్రవేత్తలు ఆ రకంగా పరిశోధనలు మొదలు పెడుతున్నారా? మరి ఎందుకు ఆ రకంగా మనం ముందుగానే గుర్తించలేకపోతున్నామని మీరు అనుకుంటున్నారు? అవునండి, చాలా మంచి క్వశ్చన్ వేసామమ్మా. మీ ప్రపంచంలో ఇప్పుడు పోకడంతా కూడా చాలా అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ప్లేస్లో మనం ఒక మిషనరీ ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ ఉంది, పిడుగు పడితే యాప్ని తయారు చేసి ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలు యాప్ తెలుసుకొని అక్కడి నుంచి సేవ్ అవుతున్నారు. ఎందుకంటే ఇది మెటీరియలాజికల్ అవుట్ సైడ్ కనిపించేటువంటి విషయం. ఈ శాటిలైట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఆ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఇతను ఫీడ్ చేసిన యాప్లో మీకు పుడికి పడుతుంది 1 గంట ముందు అని తెలుస్తుంది. కానీ ఈ భూకంపానికి అటువంటి పరిస్థితి లేదు. కానీ మీరు అన్నటువంటి విషయం కూడా చాలా సీరియస్గా తీసుకొని సైంటిస్టులు GPS స్టేషన్స్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్క ఏరియాలు ఎక్కడైతే పొటెన్షియల్గా భూకంపం వస్తుందని ఊహించడం కానీ స్టడీ చేయడం వల్ల, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసిన తర్వాత అక్కడ ఆ స్టేషన్స్ పెడుతున్నారండి. ఈ స్టేషన్ శాటిలైట్ ద్వారా మన NGRIకి వచ్చి అక్కడ అనాలిసిస్ చేస్తున్నాం. అంటే రియల్ టైంలో మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందన్నమాట. అయితే ఈ ఇన్ఫర్మేషన్ పిడుగు లాంటి విషయం కాదు, ఇది చాలా టైం టేకింగ్ అనమాట. ఎందుకంటే భూకంపం ఏర్పడడానికి కొన్ని thousands of years స్ట్రెయిన్ అక్యుములేషన్ జరుగుతున్న ప్లేస్. అది అటైన్
ఎప్పుడైతే భూకంపం దగ్గరికి వచ్చి ఫెయిల్యూర్ స్టేజ్కి వచ్చిందో అప్పటి వరకు కూడా మనం ప్రిడిక్ట్ చేయలేం. అందుకని ఫెయిల్యూర్ అవుతుందన్నమాట. ఈ భూకంపం ప్రిడిక్ట్ చేశామని చెప్పలేకపోతున్నారు సైంటిస్టులు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇటువంటి పొటెన్షియల్లీ అంటే ఇంప్లిమెంటింగ్ ఎర్త్క్వేక్స్ ఏమున్నాయి, ఇంపెండింగ్ ఎర్త్క్వేక్స్ అక్కడక్కడ, రాబోయే ఎర్త్క్వేక్లు ఎక్కడ ఉన్నాయి, ఎటువంటి డేంజరస్ జోన్స్ అటువంటి మాత్రం ముందుగా మనం చెప్పగలుగుతున్నాం. అటువంటి ఏరియాస్లో పూర్తిగా శాస్త్రవేత్తలు తన యొక్క పరిశోధనలు చేస్తూనే ఉన్నారండి. ఓకే, అంటే జనరల్గా ఏదైనా విలయం రావటానికి ముందు సంకేతంగా ఇప్పుడు వాల్కనో కనుక ఉప్పొంగినట్లయితే ప్రకృతిలో తెలిసిపోతూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్లో అంటే బర్డ్స్ కానీ లేదా ఇతర జంతువులు కానీ ముందే అలర్ట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సంకేతాలు మనకి ఒకప్పుడు కాలంలో ఉండేవి, మరి ఇప్పుడు అలాంటివి ఏమన్నా ఉండే అవకాశం ఉందా, ఎస్పెషల్లీ ఈ భూకంపానికి సంబంధించి? ఎస్, యాక్చువల్లీ అటువంటి స్టేటస్ ఇంకా రాలేదు. కానీ భూకంపాలు ముందు మన పూర్వీకులు కూడా అంటే ఎర్త్క్వేక్ వచ్చే ముందు బర్డ్స్ బాగా సౌండ్ చేసేవని, స్నేక్స్ పారిపోయేవని, అంటే ఏ స్టేజ్లో వెళ్తే ఏంటి గుర్రాలు చాలా చకిలించేవి, కుక్కలు బాగ్ చేసేవి అనమాట, ఇవన్నీ అరిచేవి. సో దీన్ని బట్టి వాళ్ళు ప్రజలు దాని నుంచి పక్షులేమో సిగ్నల్స్ ఇచ్చేవి. ఇప్పుడు రీసెంట్ సునామీ ఎర్త్క్వేక్ వచ్చింది కదండి, సుమత్రా ఎర్త్క్వేక్ 9.3, అక్కడ ఒంగ్ జాతి అన్నారు. ఒంగ్ ఎక్కడ అండమాన్లో వాళ్ళు ముందుగా ఒడ్డున ఉండే వాళ్ళు కొండపైకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఆ పక్షుల సంకేతాలు వాళ్ళకి తెలిసి వాళ్ళు ప్రాణరక్షణ చేసుకున్నారు, ఎవరు కూడా చనిపోలేదు. సో ఇటువంటి చాలా మంచి సిగ్నల్స్ ది బయో సిగ్నల్స్ అంటారు, బయోలాజికల్ సిగ్నల్స్. కానీ సాంకేతికంగా అటువంటి సిగ్నల్స్ ఫెయిల్ అవుతున్నాయి, చేశారు కానీ ఫెయిల్ అయినాయి కాబట్టి దాన్ని ఒక్కసారిగా బ్యాన్ చేశారు. సో మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. అయితే ఇంకొక కొన్ని పరిశోధనలు ఉన్నాయండి. డీప్ ఎర్త్క్వేక్ జబల్పూర్ వచ్చిన భూకంపం ముందు మనకి చుట్టుప్రక్కల అంటే 200-300 కిలోమీటర్స్ చుట్టుప్రక్కల స్వామ్స్ వచ్చాయని మనకు తెలియలేదు. మన సైంటిస్టులే ఏంటి స్వామ్స్ వస్తున్నాయి అనుకున్నామే కానీ రికార్డ్ చేసాం అన్ని స్టేషన్ల దగ్గర. ఎక్కడెక్కడ జబల్పూర్కి దగ్గర వచ్చిన 6 మ్యాగ్నిట్యూడ్ ముందు ఏంటి పాంధానా ఎర్త్క్వేక్స్, ఖజూర్ ఎర్త్క్వేక్స్, ఇలా థానే ఎర్త్క్వేక్స్, స్వామ్స్ అంటే ఏంటి ఒక గుంపుగా నెంబర్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ రావడం జరిగింది ఆ చుట్టుప్రక్కల. ఎందుకు వస్తుందో అర్థం అవ్వలేదు. దాన్ని స్టడీ చేసిన తర్వాత తెలిసింది. అంటే ఏంటి ఫ్లూయిడ్స్ చూసారా, మనకి డెమోక్రాటిస్ 5500 BCలోనే చెప్పాడు జలం వల్ల కూడా భూకంపాలు వస్తాయన్నాడు. కానీ ఆయనకి ఎవిడెన్స్ లేదు. ఈ రోజున ఇది ఫ్లూయిడ్ ప్రెషర్ అనేటువంటి ఒక పదాన్ని ఇప్పుడు కనిపెట్టి ఈ ప్రెషర్ 880 MPa 880 మెగాపాస్కల్స్ ఆఫ్ ఎనర్జీ 30 కిలోమీటర్స్లో ఆ ప్రెషర్తో పిచికారి కొడితే ఎట్లా ఉంటుందండి, అట్లా భూకంపానికి దూరంగా వెళ్ళి అక్కడ ఫాల్స్ని యాక్టివేట్ చేశారన్నమాట. అక్కడ మీకు స్వామ్స్ లాగా ఏర్పడ్డాయి. అటువంటి ప్లేసెస్ని అది స్వామ్స్ లాగా వచ్చి మీకు భూకంపాలను ఎక్కువగా చూపించింది. అంటే ఏంటి 2 years బిఫోర్ 97లో వచ్చిందండి May 22nd, కానీ 2 years 94-95లోనే ఈ స్వామ్స్ చుట్టుప్రక్కల వచ్చాయి. అంటే మనం గుర్తించడంలో ఉందన్నమాట. ఇలాంటివి జరగవచ్చు. ఇది కేస్ హిస్టరీ. రీసెంట్గా వాళ్ళు ఎర్త్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇటువంటి ఇన్నోవేటివ్ మీరు చేశారని నాకు లెటర్ కూడా వచ్చింది. సో అట్లాంటివి మనం గుర్తించడం కష్టం. గుర్తించడానికి కూడా శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సముద్రాల అడుగున అంటే జలం అడుగున భూమి కంపించి సునామీల రూపంలో ఎంతో విధ్వంసం సృష్టించింది. మరి అసలు సునామీ కూడా ఎందుకు వస్తుందంటారు? సునామీ గురించి వివరించి. సునామీ అంటే సముద్రం హార్బర్ వేవ్స్ని సునామీ అన్నారమ్మా. ఈ సునామీ ఎందుకు వచ్చిందంటే మొట్టమొదట ఈ సునామీలో ఫర్ ఎగ్జాంపుల్ సుమత్రా ఎర్త్క్వేక్ ఉంది. ఆ సుమత్రా ఎర్త్క్వేక్ మన ఓషానిక్ క్రస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్న క్రస్ట్ ఉంది కదా, ఆ ఓషానిక్ క్రస్ట్ పైన సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయి. ఈ సెడిమెంటరీ రాక్స్ హిమాలయ పర్వతాల నుంచి డ్రాగ్ అయ్యి ఇక్కడ ఈ బే ఆఫ్ బెంగాల్లో సెటిల్ అయినాయి. ఈ థిక్ 300-400 కిలోమీటర్స్ సెడిమెంట్స్ ఈ సుమత్రా లోపల క్రస్ట్ లోపలికి వెళ్ళింది. ఇక్కడ చూస్తే హిమాలయస్ దగ్గర ఏమో ఓషానిక్ క్రస్ట్ కాదు, కాంటినెంట్ క్రస్ట్ సబ్డక్ట్ అయింది. ఇక్కడ సుమిత్రా దగ్గరికి వచ్చేది ఓషియానిక్ క్రస్ట్ సబ్డక్ట్ అయింది. ఇక్కడ ఈ హై సెడిమెంట్స్ సబ్డక్ట్ అయినటువంటివి ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేయగలిగే శక్తి ఉంది. 10⁻⁻10
10⁻10 మెగా అంత టీఎన్టీ బాంబ్స్ 10⁻10 టీఎన్టీ బాంబ్స్ శక్తితో కూడినటువంటి 9.2 మ్యాగ్నిట్యూడ్ 3 మ్యాగ్నిట్యూడ్ అక్కడ వచ్చిందనమాట. ఈ రావడానికి గల కారణం ఏంటి? 10 మీటర్స్ డిస్ప్లేస్ అయింది. ఈ ఓషానిక్ క్రస్ట్ ఏదైందో ఇందులోకి ఇలా జారిపోయింది. ఆ జారిపోయినప్పుడు వచ్చినటువంటి ఎనర్జీయే ఈ సునామీ కింద ఈ ఫ్లాష్ అయింది. వాటర్ స్ప్లాష్ చేసింది. ఈ వాటర్ అంతా కూడా ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. ఈ వ్యాప్తి చెందడం వల్ల ఒక్కొక్క పెద్ద పెద్ద వేవ్స్ డెవలప్ అయినాయి. ఇది హై స్పీడ్లో ఉన్నటువంటి ట్రైన్ మనం ఆపేమన్నా, సడన్గా ఆపగలమా? ఆపితే ఏమవుతుంది? ఒక భోగి మీద ఒక భోగి, ఒక భోగి మీద ఒక భోగి పడుతుంది. అట్లాగే ఇది ఎప్పుడైతే వేవ్స్ ఉన్నాయో ఆ వేవ్స్ అన్నీ కూడాను కోస్టల్ ఎప్పుడైతే తాకిందో ఆ జస్ట్ లైక్ ట్రైన్ భోగిలు ఒకదాని మీద పోయినట్టే ఈ వేవ్స్ కూడా ఒకదాని మీద డెవలప్ అయ్యి యాంప్లిఫై అయిపోతుంది. ఆ ఎనర్జీతో పైకి వచ్చి మన కోస్ట్ని ముంచేస్తుంది అనమాట. దీన్ని ఆ రాకాసి అలలు అంటారు. ఈ రాకాసి అలలే వలన ప్రజలు చనిపోతూ ఉంటారు. సో 2,50,000 మంది చనిపోయారు దీనివల్ల. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అబ్జర్వేషను. అది ఇంత పెద్దది విధ్వంసాన్ని సృష్టిస్తుందని ప్రపంచంలో ఎవరూ ఊహించలేదు శాస్త్రవేత్తలు అండి. అయితే దానికి గల కారణాలు కూడా తెలుసుకుంటున్నాం ఇప్పుడు. అవునండి. సో ఇంకా కూడా పరిశోధనలు చేస్తున్నారు. రీసెంట్గా జరిగింది ఏంటంటే ఆ సెడిమెంటరీ లేయర్లో శాంపిల్స్ తీసుకొని మనం పరిశోధన చేస్తే భూకంపం, ఈ సునామీ భూకంపం 2004 డిసెంబర్ 26న జరిగింది. దానికి ముందు 10 సంవత్సరాల ముందు 20 సంవత్సరాల ముందు అక్కడ ఫ్రెష్ వాటర్ జోన్ డెవలప్ అయింది. ఫ్రెష్ వాటర్ జోన్ యాక్చువల్లీ సెలైన్ వాటర్ ఉంటుందండి. అక్కడ ఫ్రెష్ వాటర్ జోన్ ఎందుకు వచ్చింది అంటే డీకంపోజిషన్, అది డీహైడ్రేషన్ జరిగిందనమాట. అక్కడ సెలైన్ మనం మంచి ఇది సెలైన్ వాటర్ను హీట్ చేస్తే సెడిమెంట్స్ వచ్చేది సాల్ట్ కింద దిగిపోయి మంచి పైకి వస్తుంది. అట్లాగే అక్కడ ఈ హై టెంపరేచర్ ప్రెషర్స్కి ఈ సెలైన్ వాటర్ని మనం తీసుకొని ఫ్రెష్ వాటర్ జోన్ని ఐడెంటిఫై చేసాం. ఓకే. సో అయితే ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి మరి ఈ భూకంప తీవ్రతను తగ్గించడానికి? ప్రత్యామ్నాయ మార్గాలు చాలా మంచి క్వశ్చన్ వేశారు. ప్రత్యామ్నాయ మార్గం ఇంకొకటేనండి, సైస్మిక్ కోడ్ ఈజ్ ది గాడ్. మీరు కోడ్ని ఫాలో అవ్వాలి. మన ప్రభుత్వాలు కూడా సైస్మిక్ కోడ్ని మ్యాండేటరీ చేయాలి. ప్రతి ఒక్కరూ ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఈ సైస్మిక్ హజార్డ్ జోనింగ్ మ్యాప్ అనేవి జోనింగ్ మ్యాప్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే చేశారో BIS వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ప్రకారంగానే దాని యొక్క స్ట్రెంత్ని ఇచ్చి మనం మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లు కట్టాలి. అప్పటి వరకు ఈ టౌన్ ప్లానర్స్ కానీ సిటీ ప్లానర్స్ కానీ ఎవరు కూడా వాళ్ళ ప్లాన్స్ ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే ప్రజల యొక్క రక్షణ కోసం వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. కానీ అక్కడ ఫాల్ట్ ఉందా లేదా, ఎటువంటి ఫాల్ట్ వల్ల మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం హిస్టారికల్గా చదివినటువంటి భూకంపాల గురించి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు జోన్ ప్రకారంగానే కట్టే మన కొంతవరకు ప్రాణాపాయం లేకుండా చూడొచ్చు. ఈ ప్రత్యామ్నాయాలు ఇంకంతకంటే ఈ నేచురల్గా వచ్చినటువంటి భూకంపాన్ని మనం ఆపలేము కదండి. కాబట్టి ఆపగలిగే శక్తి ఏం లేదు. ప్రాణ నష్టం తగ్గించేటువంటి చర్యలు చాలా వరకు 90% తగ్గించవచ్చు అండి. ఎందుకంటే బిల్డింగ్ పడిపోవడం వల్లే ప్రజలు చనిపోతున్నారు. బిల్డింగే పడుకుంటా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయనుకోండి, బిల్డింగ్లు పడకపోతే ప్రజలు సుఖంగానే ఉంటారు కదా. అంటే కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ వాళ్ళు కొంతవరకు ప్రాణ నష్టం లేకుండా చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు భూకంపాలకి సంబంధించి ఎంతో అవగాహన కలిగించేటువంటి అంశాలు మా అందరితో కూడా పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. సో ఇది ఇవాల్టి భూకంపాలు అవగాహన కార్యక్రమంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్తే.